టెస్లా దీని ఓనర్ ఎలాన్ మస్క్ ఆయన చేయని ప్రయోగం అంటూ లేదు. రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా అనేక కార్లు మనకిస్తూ ఉన్నారు. అదే విధంగా ఇంటర్నెట్, శాటిలైట్స్ ఇలా ప్రతి రంగంలోనూ ఆయన తన యొక్క ప్రతిభని చాటుతూ దూసుకుపోతున్నారు. తాజాగా డ్రైవర్లెస్ ఫ్లయింగ్ స్పోర్ట్స్ కార్ ని టెస్ట్ చేశారు. ప్రోటోటైప్ దీంట్లో రాకెట్ కి వాడే థ్రస్టర్లు వాడారట. ఈ విధంగా రకరకాల ప్రయోగాలు చేసి సక్సెస్ చేశారు. కాకపోతే ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. దీంతో ప్రపంచం అంతా నివేరిపోయింది. కారణం ఏమిటి అంటే దీంట్లో కూడా అడుగు పెట్టేశాడు ఎలాన్ మస్క్ అని అర్థమవుతూ ఉంది. ఇక చైనీయులు మీకు తెలుసు, వాళ్ళు కూడా కొత్తవి తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇటువంటి ఒక ఫ్లయింగ్ స్పోర్ట్స్ కార్ ని ఏమైనా ప్రవేశపెడతారో చూడాలి. ప్రస్తుతానికైతే ఇది టెస్టింగ్ దశలో ఉంది. రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో దీన్ని ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు అనుగుణంగా సరఫరా చేయాలి అనే ఆలోచనలో ఉన్నారట ఎలాన్ మస్క్ గారు. అండ్ టెస్లా కంపెనీ ఇవే కాదు, ఇంకా రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంది. ప్రపంచం అయితే ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎటువంటి ప్రయోగంతో బయటికి వస్తాడు, ఏం కొంప ముంచుతాడు ఈ ఎలాన్ మస్క్, ఎటువంటి టెక్నాలజీని బయటికి తెస్తాడు అని. కానీ ఒకటి మాత్రం వాస్తవం, రకరకాల ప్రయోగాలు చేస్తూ మరి ఇది ప్రపంచ మానవాళికి ఉపయోగమా కాదా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ వీడియోలో వాడిన ఇమేజెస్ మా సొంతగా తయారు చేసుకున్నవి, ఎవరికి సంబంధము లేదు. Hi friends, want more technology news? Please subscribe to VKT News YouTube channel.